హైదరాబాద్ నగరం ఎప్పుడూ కళలకు కళాకారులకు నిలయం. ప్రెజెంట్ కోకాపేట ప్రాంతం ఒక కొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. రంగుల లోకంలో దశాబ్దాలుగా వెలుగులు విరజిమ్ముతున్న అల్లు కుటుంబం తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక అపురూపమైన కానుకను అందించడానికి సిద్ధమైంది. అదే అల్లు సినిమాస్. కేవలం రాళ్లు సిమెంట్ తో కట్టిన కట్టడం కాదిది. 3 తరాల కృషి, సినిమాపై ఉన్న అంతులేని ప్రేమ అల్లుకున్న ఒక కళ. ఆ వేదికపై వెలుగులు జిగేల్మంటున్నాయి. అభిమానుల కోలాహలం మిన్నట్టుతోంది. మైక్ ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కళ్లల్లో ఒక వింత మెరుపు. అది గర్వం కాదు, తన తండ్రి సాధించిన విజయాలను చూసి పొంగిపోతున్న ఒక కొడుకు ప్రేమ. ఆ ప్రసంగం ఒక సాదాసీదా సినిమా ఈవెంట్లా సాగలేదు. అది ఒక తండ్రికి తనయుడు అర్పించిన అక్షర నీరాజనం. సీఎం రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా రేవంత్ అన్న అని పిలుస్తూ ప్రభుత్వం అందించిన సహకారానికి బన్నీ కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ తన మనసులోని మాటలను ఒక్కొక్కటిగా బయటపెట్టారు. ఈ మల్టీప్లెక్స్ ఎందుకు నిర్మించారు అన్న ప్రశ్నకు బన్నీ ఇచ్చిన సమాధానం అందరినీ ఆలోచింపచేసింది. నేటి కాలంలో కోకాపేట లాంటి ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే కోట్లు కురుస్తాయి. కానీ అల్లు అరవింద్ ఆ ఆలోచన చేయలేదు. తెలుగు సినీ పరిశ్రమ తన కుటుంబానికి ఎంతో ఇచ్చిందని, ఆ గౌరవానికి ప్రతిఫలంగా ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. డబ్బు కంటే సినిమాపై ఉన్న ప్రేమే ఈ అద్భుత నిర్మాణానికి పునాది అని స్పష్టం చేశారు. అల్లు అరవింద్ కేవలం ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ ఆయన లోపల ఒక గొప్ప దార్శనికుడు ఉన్నాడని బన్నీ గుర్తు చేశారు. ఒకప్పుడు తెలుగు సినిమాలో స్టీరియో సౌండ్ మాత్రమే వినపడేది. కానీ సాంకేతికతలో ప్రపంచం ఎటు వెళ్తుందో ముందే ఊహించిన అరవింద్ చిరంజీవి మాస్టర్ సినిమాతో మనకు 5.1 సరౌండ్ సౌండ్ ను పరిచయం చేశారు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి శబ్దం చుట్టూ వినపడితే కలిగే ఆ అనుభూతి అద్భుతం. ఆ మార్పుకు నాంది పలికింది అరవింద్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. సినిమాలు పెద్ద పెద్ద రీల్స్ డబ్బాల్లో వచ్చే రోజుల్లోనే భవిష్యత్తు డిజిటల్ వైపు వెళ్తోందని ఆయన పసిగట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల థియేటర్లను డిజిటల్ వ్యవస్థలోకి మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే అల్లు అర్జున్ ఒక గొప్ప బిరుదును తన తండ్రికి ఇచ్చారు. ఆయనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా అని. కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించిపోయింది. సినిమా థియేటర్లు మూతబడ్డాయి. అలాంటి క్లిష్ట సమయంలో ప్రాంతీయ భాషా కంటెంట్ ను ప్రపంచానికి అందజేసేందుకు ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్ ను అరవింద్ ప్రారంభించారు. అప్పుడు చాలా మంది సందేహించారు. కానీ ఈ రోజు అది ఆసియాలోనే అత్యంత విజయవంతమైన రీజనల్ ప్లాట్ఫామ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అల్లు సినిమాస్ రూపంలో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ లో ఒకటిగా పేరుగాంచిన డాల్బీ విజన్ థియేటర్ ను హైదరాబాద్ కు అందించారు. సినిమా చూస్తున్నామన్న భావన కాదు, సినిమా లోపలే ఉన్నామన్న అనుభూతిని కలిగించడమే ఈ టెక్నాలజీ యొక్క స్పెషాలిటీ. నాన్న కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు, ఆయన తనకు దేవుడు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు అల్లు అర్జున్. తండ్రి వేసిన బాటలో నడవటమే కాదు, ఆయన నెలకొల్పిన ఈ ఘనమైన వారసత్వాన్ని మరింత గర్వంగా ముందుకు తీసుకువెళ్తానని మాటిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ఎంటర్టైన్మెంట్ మ్యాప్ లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ అంతిమ లక్ష్యమని తెలిపారు. ఆ రోజు కోకాపేటలో వెలిగిన దీపాలు కేవలం ఒక థియేటర్ ప్రారంభానివి కావు, అవి తెలుగు సినిమా సాంకేతికతలో మరో కొత్త శకానికి సంకేతాలు. అల్లు అరవింద్ దూరదృష్టి, అల్లు అర్జున్ అంకిత భావం కలిస్తే అసాధ్యం అనేది లేదని ఈ వేడుక నిరూపించింది.